హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పైసీ గుమగుమలు. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు ఈ వీడియోలో మనం మీల్ మేకర్తో చాలా టేస్టీగా ఉండే మీల్ మేకర్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. పక్కా కొలతలతో నేను చేసిన మెథడ్లో మీల్ మేకర్ బిర్యానీని ప్రిపేర్ చేశారంటే వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ టైం చేసిన వారికైనా సరే ఈ బిర్యానీ అనేది పలుకులుగా చాలా బాగా కుదురుతుందండి. తప్పకుండా నేను చేసిన మెథడ్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా ఒక బౌల్లోకి 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ని తీసుకొని ఈ బాస్మతి రైస్ని 2-3 టైమ్స్ క్లీన్గా వాష్ చేసుకున్నాక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి. మరో గిన్నెలోకి 2 బౌల్స్ వరకు మీల్ మేకర్ని తీసుకోవాలి. మీల్ మేకర్ మునిగేంత వరకు హాట్ వాటర్ని వేసుకొని 5 నుంచి 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఐదు నుంచి 10 నిమిషాల పాటు మీల్ మేకర్ని నానబెట్టుకున్నాం కదండి. ఇప్పుడు మీల్ మేకర్లు బాగా సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు మిల్ మేకర్లో ఉన్న వాటర్ మొత్తాన్ని పిండేసి ఈ మిల్ మేకర్లన్నిటిని వేరే ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీల్ మేకర్లో ఉన్న వాటర్ మొత్తం పిండేసి మీల్ మేకర్లన్నీ పక్కన పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. కడాయి వేడెక్కగానే కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కగానే ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారం, కొద్దిగా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ముందుగానే వాటర్ మొత్తం పిండేసి పక్కన పెట్టుకున్నటువంటి మీల్ మేకర్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉప్పు, కారం, పసుపు అనేది ఈ మిల్ మేకర్కి బాగా పట్టేలాగా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా మిల్ మేకర్ని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నట్లయితే మిల్ మేకర్ పచ్చి వాసన రాకుండా ఉంటుందండి. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ అయినటువంటి బిర్యానీ మేకింగ్లోకి వెళ్ళిపోదాము. మనం ఎందులో అయితే బిర్యానీ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ కడాయిని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. కడాయి కాస్త వేడెక్కగానే ఇందులోకి 7 నుంచి 8 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కగానే ఇంచు వరకు దాల్చిన చెక్కని, ఒక పెద్ద ఇలైచి, 4 చిన్న ఇలైచీలు, 5-6 లవంగాలు, అలాగే 2 బిర్యానీ ఆకులు, ఒక అనస పువ్వు, అలాగే కొద్దిగా జాపత్రి వేసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. వేసుకున్నటువంటి మసాలాలు కాస్త దోరగా ఫ్రై అవ్వగానే ఇప్పుడు ఇందులోకి పెద్ద సైజులో ఉన్న ఒక ఉల్లిపాయని సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ని లైట్ పింక్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాజీరాని, 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఆనియన్స్ అనేవి లైట్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ని లైట్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్ గా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ యొక్క పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక పొడుగా చీల్చుకున్నటువంటి 4 పచ్చిమిర్చీలను వేసుకున్నటువంటి పచ్చిమిర్చీలను 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చీలను 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగినటువంటి గుప్పెడు కొత్తిమీరని, గుప్పెడు పుదీనాని కూడా యాడ్ చేసుకొని వేసుకున్నటువంటి కొత్తిమీర పుదీనాని కూడా మరో నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం పాటు కొత్తిమీర పుదీనాని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 4 మీడియం సైజులో ఉన్న టమాటాలని ఎంత వీలైతే అంత సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. వేసుకున్నటువంటి టమాటాలు లైట్గా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొన్ని మసాలాలను యాడ్ చేసుకోవాలి.
1.5 టేబుల్ స్పూన్ వరకు కొరియాండర్ పౌడర్ని, 1.5 టేబుల్ స్పూన్ వరకు చికెన్ బిర్యానీ మసాలాని, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని, 1.5 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ని, రుచికి సరిపడా ఉప్పుని, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలు యాడ్ చేసుకున్నాక టమాటాలు సాఫ్ట్గా మారి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటాలో నుంచి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకున్నాక హాఫ్ అన్ అవర్ ముందుగానే నానబెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. బాస్మతి రైస్ని యాడ్ చేసుకున్నాక ఈ మసాలా మొత్తం బాస్మతి రైస్కి పట్టేలాగా 1 నిమిషం పాటు కలుపుకోవాలండి. ఇప్పుడు ఫ్రై చేసుకున్నటువంటి మీల్ మేకర్ని యాడ్ చేసుకోవాలి. మీల్ మేకర్ని యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. బిర్యానీని ఎప్పుడు చేసినా ఈ మెథడ్లో చేసుకున్నట్లయితే రైస్ అనేది మెత్తగా కాకుండా పలుకులు పలుకులుగా ఉంటుందండి. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే బాస్మతి రైస్ని తీసుకుంటామో అదే గ్లాస్తో 3 ముప్పావు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్కి 3 ముప్పావు గ్లాసుల వరకు వాటర్ అనేది బాగా సరిపోతుందండి. నేను చెప్పిన మెజర్మెంట్లో వాటర్ యాడ్ చేసుకొని బిర్యానీ ప్రిపేర్ చేసుకున్నట్లయితే బిర్యానీ అనేది మెత్తగా అవ్వకుండా పలుకులు పలుకులుగా చాలా బాగా వస్తుందండి. వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి 10 నుంచి 12 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నుంచి 12 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకున్నామంటే 90% వరకు బిర్యానీ రెడీ అయిపోయినట్లేనండి. మరో 2-3 నిమిషాల పాటు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో స్టీమ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే మిల్ మేకర్ బిర్యానీ రెడీ అయిపోయినట్టేనండి. మిల్ మేకర్ బిర్యానీ రైస్ చూసారండి ఎంత బాగా పలుకులు పలుకులుగా ఉడికిపోయిందో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అలాగే టేస్టీగా ఉండే మరిన్ని కొత్త రెసిపీస్ కోసం స్పైసీ గుమగుమల ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు చేరుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ. మరో కొత్త రెసిపీతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.